ఇంకెప్పుడు అయిపోతుంది సమ్మర్? ఇంకెప్పుడు అయిపోతుంది సమ్మర్? ఇంకెప్పుడు అయిపోతుంది సమ్మర్? ఎప్పుడు అయిపోతుంది? ఎప్పుడు అయిపోతుంది? సాయంత్రం 10:30కి అయిపోతుంది. ఐపీఎల్ సమ్మర్ ఎప్పుడు అయిపోతుంది? సమ్మర్ ఎప్పుడు అయిపోవాలి అప్పుడు అయిపోతుంది కదా సౌమ్య. లాజిక్ లో మాట్లాడు. జూన్ ఎండింగ్ లో అయిపోతుంది. జూన్ ఎండింగ్ లో అయిపోకపోవాలి. అన్న దగ్గర ఉప్మరా భయ్యా. అరే అరే ఇందులో వచ్చాం కదా చల్లగా మనం తీసుకోరా అన్న చోట వాటర్ బాటిల్ కూడా ఇవ్వవా? వాటర్ కాదా ఇంకా మనం తీసుకోరా అన్న ఒక పెరుగు ప్యాకెట్ ఇవ్వవా? ఇంటికి కనుక ఇద్దరికి మజ్జిగ చేయి, కలిసి తాగుదాం. అరే వాటర్ ఇరా. అరే నీళ్ళేవురా, నీళ్ళు అయిపోయినాయి. అరే ఉప్మా రవ్వ చూడు ఏమైంది? ఏమైందిరా? అరే ఉప్మా రవ్వ ఉప్మా అయిపోయిందిరా. ఉప్మా నేరా ఇది? ఎండకి ఉప్మా రవ్వ ఉప్మా అవ్వడం ఏంద్రా? మరి ఎండెట్లు చూసినావారా? సరే నడు ఇక ఉప్మా తిందాం. అడిగా తిందాం. ఫ్యాన్ ఆన్ చేయరా. నన్నేం చూస్తున్నారా? ఫ్యాన్ ఆన్ చేయరా అంటే? అరే ఫ్యాన్ ఆన్ చేయరా. అరే ప్లీజ్ రా ఫ్యాన్ ఆన్ చేయరా. ఒకసారి పైన చూడరా. ఓ ఆనే ఉందా? జర ఫ్యాన్ స్పీడ్ పెంచరా. 5 పెట్టరా, ఉబ్బరిస్తుందిరా. అరే ఫ్యాన్ స్పీడ్ పెంచరా. అరే ఫ్యాన్ స్పీడ్ పెంచరా అంటే నన్ను చూస్తున్నావేంద్రా? ఆడ చూడు ఒకసారి. ఓ 5 స్పీడ్ లోనే ఉందా? ఎండాకాలంలో ఈ ఫ్యాన్లకి ఏమైతే ఏమో కావాలని మెల్లగా తిరుగుతాయి. అదే చలికాలంలో అయితే వద్దన్నా తిరుగుతాయి. 1 స్పీడ్ మీద 10 స్పీడ్ లో తిరిగినా తిరుగుతుంది. అర్రే ఫోన్ పోనీరా, కనీసం వేడిగానైనా వస్తుందిరా. అది కూడా కరెక్ట్. A few moments later. బట్టలు వేసుకొని వాడు స్నానం చేస్తారా స్వామి? ఏంటిది? చెమట స్వామి. బాత్రూమ్ లో ఊస్తే ఇక్కడ పరిస్థితి ఎండాకాలంలో. ఆమె రేపటి బాత్రూమ్ లో ఫ్యాన్ ఫిట్ చేపిదా? భరిస్తుంది నాకు. మీరు కూడా నాలాగా ఎండాకాలంలో బాధపడుతున్నారా? అయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎస్ ఎండాకాలం అని. ఓకే ఇళ్ళకి వెళ్ళిపోదాం. అరే బంటి గారు ఫోన్ చేసు. హలో అరా బంటి దావతా అఖిలని కూడా తీసుకొని రావాలా? సరే బంటి గారు అంటే దావతా పోమా వేస్తున్నాడు. అరే బంటి మీ ఇంట్లో అంటే ఏసీ ఉందారా? లేదా కొన్ని కూలర్ ఉందాడు. అరే పోనీ కూలర్ అయినా ఉందారా? లేదండి. మరి ఏముందా ఇంట్లో? ఏ అరసలే అరసలే. ఏముంది ఏముంది మీ ఇంట్లో ఏమున్నాయి? టేబుల్ ఫ్యాన్ ఉంది. టేబుల్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ మర్చి బండి 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 ఏం లేదు ఏం లేదు. మర్చి అంటే అది సిగ్నల్ కదా, మంచిది వస్తున్నాం అంటుంది. సిగ్నల్ వస్తలేదు, సమ్మర్ కదా. సరే సరే మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్ బాయ్. ఎండాకాలం ఆడ ఇంట్లో ఏసీ లేదు, కూలర్ లేదు, టేబుల్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్. అరే సునీల్ గారి పెళ్ళింది, వస్తున్నావు కదా? ఎప్పుడు పెళ్ళి? రేపు రేపు ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 1 గంటలకి. మధ్యాహ్నం 1 గంటలకు పెళ్ళి. మధ్యాహ్నం 1 గంటలకు ముహూర్తం. అంటే ఎండ మన నెత్తి మీద ఉన్నప్పుడు ఏసీ ఫంక్షన్ అదేనా? కాదు ఫ్యాన్లు. ఫ్యాన్లు పెద్దవి. పెద్ద ఫ్యాన్. పెద్దవి. అరే మధ్యాహ్నం కూడా పెళ్లి చేసుకుంటారు ఎవరైనా? అది కూడా ఎండాకాలం. పెళ్లి చేసుకోకని చెప్పని. సరే నాడు మా ఇంటికి పోదాం, మూవీ చూద్దాం. మీ ఇంట్లో ఏసీ ఉందా? లేదు. మరి ఇడికేం చార్దాకి ఎట్లా పోతాం రా? బండి మీద పోతాం. నీ బండికి ఏసీ ఉందా? బండికి ఏసీ ఉందిరా? ఉండాలి, బండికి కూడా ఏసీ ఉండాలి. లేకపోతే నేను రాను. అర్థమైందా? బయట ఎండలు చూస్తావు ఎట్లున్నాయో? మా ముఖాన్ని చప్పుమని కొడుతున్నాయి ఎండలు. ఏసీ లేదా ఇంట్లోకి బయటికి వెళ్ళా. మీ ఇంట్లో ఉందా ఏసీ? మమ్మీ ఇది ఎండాకాలం కదా మమ్మీ, సో చల్ల కూడా నీకు చల్ల ఏమన్నా ఉండొచ్చు కదా? చల్ల వంకాయ చారు, చల్ల వంకాయ చారా, చల్ల బెండకాయ టమాటా కూర, చల్ల బెండకాయ కూరనా, చల్ల చామగడ్డ కూర, చల్ల అన్నము, ఇలాంటివి ఉండొచ్చు కదా మమ్మీ? ఇలాంటి వంటలు ఉండయి. అంటే చల్లగా ఉంటది కదా కడుపు. అవునా, తీసుకో.
మమ్మీ ఇది చల్ల కావాలన్న కూడా చల్లి ఇచ్చి ఇంత ఎండలు ఎందుకు పరిగెడుతున్నారా? బక్కగా అయిపోతాయి కదా. బక్కగా అయిపోవడానికి ఎండలో పరిగెడుతున్నావా? అరే ఈ ఎండాకాలంలో మనం ఎక్కువ ఏం తింటాం? జ్యూసులు తాగుతాం, సల్లై తాగుతాం, ఇట్లాంటివి లిక్విడ్ ఫుడ్ తాగుతాం, హెవీ ఫుడ్ తినం కదా. సో సమ్మర్ సీజన్ ఇది బెస్ట్ సీజన్ రా బక్కకు గానికి. అందుకే ఎండలో పరిగెడుతున్నారా. అరే ఈ రన్నింగ్ ఏదో పొద్దున కూడా చేసి తెలుసా నువ్వు? తమ్ముడు ఎండలా పరిగెడితే ఏమవుతుంది? స్వెట్ వస్తుంది. స్వెట్ ఎక్కువ వస్తే ఏమవుతుంది? కొవ్వు అనేది కరిగిపోతుంది. నీకు తెలియదురా గూట్లే. ఫ్యాటీ. ఏం చేస్తున్నారా? జరా దూరం కూర్చోండి జరా. ఏం చేస్తున్నా మాకు కనిపిస్తలే. అరే చూపిరా చక్కగా కనిపిస్తలేదు. అరే కొంచెం దూరం కూర్చోండి. ఎందుకు ఇరికి కూర్చున్నారు? కనిపిస్తలేదు. ఏం చేస్తున్నావు? ఇగో పట్టుకో, ఇద్దరు చూసుకోండి. సెల్ఫీ తీసుకున్నాం. తీసుకున్నాం. అయిందా? అరే ముందర నుండి దిగిరా. అది ఏమైతుంది? అయిందా? సౌమ్య ఇగో ఎందుకు అతుకుంటున్నా? దూరం నుండి తీసుకురా. అది మంచిగా వస్తుందా? అరే పిచ్చి పిచ్చి లేచిందా? ఎండాకాలం ఇది ఇట్లా రుతుకుంటుంటే చిరాకేస్తుంది నాకు. ఏం చూస్తున్నారా బయట? ఏం చూస్తలే కానీ చెయ్యాలి. సరే మన సాయిగాడు కదా, చేయి తీసి మాట్లాడు సాయిరాజు గురించి. సరే సాయిగాడు కదా అని సినిమా ఉన్నాడు కదా, ఆయన కాలేజ్ ఉంది కదా. కాలేజ్ రా మన కాలేజ్ రా టీ షాప్ ఉంటుంది కదా ఉంది. అన్న వాళ్ళు మొన్న ఫోన్ చేసి అరే చేయి తీసి మాట్లాడు రాదురా. చేస్తే ఏమైతుందిరా? అరే పిచ్చోని మారా. ఎండాకాలం బే ఇట్లా రుద్దుకుంటూ ఎండాకాలం తీసుకుంటావు తెలుసా? నార్మల్ గానే కదా చేసిన. నువ్వు నార్మల్ గా చేసినా ఇట్లా చేసినా ఇట్లా రుద్దుకుంటుంటే చిరాకేస్తాను నాకు. సర్లే అఖిల్ ఇప్పుడు నీకు పెద్ద టాస్క్ ఇస్తున్నా. బిగ్ టాస్క్ ఏందది? పోయి కూరగాయలు తీసుకొని రాపో. కూరగాయలు తేవాలా? తెస్తా మమ్మీ. అదేంద్రా అంత జల్ది ఒప్పుకున్నావు? బయట అంత ఎండ కొడుతుంది అయినా ఒప్పుకున్నావు. ఏదో ఉంది. ఎవడురా నువ్వు? మమ్మీ నేనే మమ్మీ. అఖిల్ గా ఏంద్రా ఈ వేషము? బయట ఎండ వేసుకొని తెలుసా మరి కర్ర బొగ్గ అయితే వచ్చే వారికి. బానే తెలివి నీకు. ఇప్పుడు నీకు కూరగాయలు కావాలా, ఫ్రూట్స్ కావాలి, ఏం కావాలంటే అవన్నీ చెప్పు, తీసుకొని వస్తా. అసలు అరే నన్ను ఎందుకు తిప్పుతున్నారా ఎండలా? దుకాణం కారా. అరే మీ మమ్మీ నిన్ను పొమ్మన్నదిరా దుకాణానికి, నన్ను కాదు. ఇంట్లో ఏం చేసామని నిన్ను కూడా తీసుకోవాలి దుకాణానికి. సరే ట్యాన్ అయిపోతున్నారు ఎండలా తిరిగి. ట్యాన్ ఏం ఎండరా చెమటలు. సరే ఒక పని చేద్దాం, నువ్వు ఇంటికి ఫ్యాన్ వేసుకొని పండుకో, నేను మా ఇంటికి ఫ్యాన్ వేసుకొని పండుకుంటా. మధ్యాహ్నం సుగ్గును ఉంటది. రైట్ 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 బాయ్ బాయ్. అనుకుంటిగా ఫ్యాన్ ఫుల్ స్పీడ్ వేసుకొని అనుకుంటిగా ఫ్యాన్ ఫుల్ స్పీడ్ ఇక వండుకుంటాను. ఇంత చల్లగా ఉంది. కరెంట్ పోయింది. కరెంట్ పోయింది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు కూడా ఎండాకాలంలో బాధపడుతున్నారా? అయితే కమెంట్ చేయండి ఎస్ ఎండాకాలం అని. ఓకే సరేలే లోపల. లేగా ఓకే ప్లీజ్ వీడియోకి 30K లైక్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియో ఇంకో పార్ట్ 3 కూడా వస్తుంది ఎండాకాలం మీద. ఎండాకాలం అయిపోయేంత వరకు వీడియోలు చేద్దాం ఎండాకాలం మీద. మీరు కమెంట్ చేయండి మీరు ఏమేం చేస్తారు ఈ ఎండాకాలంలో, అన్ని చేద్దాం వీడియోలో. బాయ్.